ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు కంటిన్యూ చేస్తారా? ఫుల్ టైం పాలిటిక్స్ కు కేటాయిస్తున్న జనసేనాని సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తారా? పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెసులుబాటు ఉప ముఖ్యమంత్రికి ఉంటుందా? జోడు గుర్రాల స్వారీలో వచ్చే సవాలును ఆయన అధిగమిస్తారా? ఏపీలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్నారు. పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. పొత్తులు, కూటమి సీట్ల సర్దుబాటు, ఎన్నికల ప్రచారంపై ఫోకస్ చేశారు. ఎన్నికల ఫలితాలకు మధ్య గ్యాప్లో సినిమా షూటింగ్లకు కొంచెం సమయం ఇచ్చారు. ఇప్పుడు మంత్రి హోదాలో ఉండడంతో పాలనా వ్యవహారాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇటీవల పిఠాపురం సభలో పవన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. సినిమాలు చేసేంత తీరిక ఉంటుందా అని ఫ్యాన్స్ను ప్రశ్నించారు. 3 నెలల పాటు షూటింగ్లకు బ్రేక్ ఇస్తున్నట్లు నిర్మాతలకు చెప్పానని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి 2-3 రోజులు టైం ఇస్తానని అన్నారు. ప్రస్తుతానికి మంత్రిగా తనకున్న బాధ్యతలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇప్పటికే కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పవన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా కథలను ఆచితూచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. సినిమాలు చేసినా గతంలో ఉన్నంత స్పీడ్ ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఓవైపు మంత్రిగా, మరోవైపు జనసేన అధినేతగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పవన్ కు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న వెసులుబాటు ఉప ముఖ్యమంత్రిగా ఉండదని చెబుతున్నారు. నిత్యం రివ్యూలు, సమావేశాలతో పాటు అధికారులను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ సమావేశాల నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర కీలకమని అంటున్నారు. ఇకపై గతంలోలా కథలను సెలక్షన్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మంత్రి హోదాకు సరిపడా పాత్రలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సినిమాల ప్రభావం రాజకీయాలపై కూడా ఉండే అవకాశం లేకపోలేదు. జోడు గుర్రాల స్వారీలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ 2 పడవల ప్రయాణం ఎలా బ్యాలెన్స్ చేస్తారో